ఆపాత మధురాలు. ఆపాత మధురాలు అంటే ఆపాత అంటే పాత అనే 2 అక్షరాలు ఉన్నాయని కదా అని ఓల్డ్ కాదు దాని అర్థం. ఆపాత మధురాలు అంటే విన్నంతనే ఆనందం కలిగేటటువంటి పాటల్ని ఆపాత మధురాలు అంటారు. ఇప్పుడు నేను వారిని గురించి ఎక్కువ చెప్పే కంటే కార్యాచరణ ద్వారా వారు ఎంత గొప్పవారో తెలుసుకుందాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని సాదరంగా సప్రశంసాపూర్వకంగా సవినయంగా వేదిక మీదకు మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. శ్రీమాన్ వెంపటి సత్యనారాయణ గారు. ముందుగా ఏ కార్యక్రమం అయినా సరే ప్రార్థనా కార్యక్రమంతో ప్రారంభించుకుంటాం. మనం హిందూ సంప్రదాయం ప్రకారం ప్రార్థన, మనం చేసేటటువంటి ప్రార్థన వైబ్రేషన్స్, తరంగాలు పైకి వెళుతూ ఉండగా మనం ఎవరి కొరకైతే ప్రార్థన చేశామో ఆ వైబ్రేషన్స్ పైన ఉన్నటువంటి ఆ భగవంతుడి దగ్గరకు వెళ్ళి మనం కోరుకున్నటువంటి దివ్యమైన ఆశీస్సులు భగవంతుడు క్రిందకు పంపిస్తాడు. అందుకు ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన కార్యక్రమంతో వారి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వారికి ఆహ్వానం. వెల్కమ్ సార్. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొలన కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ, సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరూకల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. యకుందేందు తుషారహార ధవళాన్ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మోచ్యుత శంకర ప్రభృతి బిద్ధై వై సదా పూజిత సమాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపః. కార్యక్రమం ఈ సభలో వైవిధ్యంగా విభిన్నంగా జరిగినటువంటి ప్రార్థన. సాధారణంగా మన శుక్లాంబరధరతో ప్రారంభించుకుంటాం ఎక్కడైనా, కానీ అంతకు విభిన్నంగా, అంతకు మించి వినాయకుని శ్లోకంతోనే ప్రారంభించి సాయిబాబాని స్మరించుకొని సరస్వతి అమ్మ తల్లిని కూడా ముగ్గురిని కూడా ఈ సందర్భంలో ప్రార్థన రూపంలో అందించారు. ఇప్పుడు జై జై వినాయక ఆల్బమ్ ఒకటి ఉన్నది మనకు, యూట్యూబ్లో మీరు వినొచ్చు కూడా. జై జై వినాయక అనే ఆల్బమ్. ఆ ఆల్బంలో వేద శ్రీనివాస్ అనేటటువంటి ఒక గొప్ప రచయిత రాసిన శ్రీ రాజానంద్ గారు సంగీతం అందించినటువంటి వినాయక
నీ మూర్తికే మా మొదటి ప్రణామం అనేటటువంటి ప్రార్థనా గీతం కాదు, దాని ప్రార్థనతో ఫాలో అప్ అవుతున్నటువంటి మరొక మంచి గీతం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం, వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం, నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం, వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. చూడాలి, చూసుకుంటాం. లక్ష్మీరమణుడు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం. వాణి బ్రహ్మలు పూరిమి తోడ చేతులు నీ గుణగానం. పార్వతీ దేవి హృదయ విహారీ, పార్వతీ దేవి హృదయ విహారీ శివసుత గణనాథ. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం, వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. వినాశక వేద స్వరూప షణ్ముఖ సోదర స్వామి. దత్తాత్రేయాయప్ప రూప ప్రమదాధీశ నమామి. తల్లివి నీవే తండ్రివి నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే సకలము నీవయ్యా. వినాయక నీ మూర్తికే శతకోటి ప్రణామం, వినాయక నీ మూర్తికే శతకోటి ప్రణామం. వినాశక శుభ స్వరూప పార్వతి తనయా స్వామి. వజ్ర వినాయక సిద్ధి వినాయక ఉండ్రాళ్ళ ప్రియుడివి నీవే. జీవం నీవే ప్రాణం నీవే, జీవం నీవే ప్రాణం
ప్రాణం నీవే సర్వం నీవయ్యా వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం వినాయక నీ మూర్తికే శతకోటి ప్రణామం నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. 1972లో ఒకసారి వెనక్కి వెళదాం, పెద్దవాళ్ళం ఉన్నాం అందరం ఇక్కడ. 1972లో మేనకోడలు అనే ఓ మంచి చిత్రం, దానిలో ఓ మంచి పాట దాశరథి గారు రాయగా ఘంటసాల పాడినటువంటి పాట, సుశీల గారు తిరుమల మందిర సుందర అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఇప్పుడు మనం వెంపటి వారి నోట విందాం. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర పాలకడలిలో శేషశయ్యపై పవలించిన శ్రీపతివో పాలకడలిలో శేషశయ్యపై పవలించిన శ్రీపతివో వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో ముగురమలకే మూలపుటమ్మగ భూమిలో వెలసిన ఆదిశక్తివో తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గది అయినా కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గది అయినా నీ గుడి వాకిట దివ్యను నేనై వెలిగిన చాలొక రేయైనా నీ పదములపై కుసుమము నేనై నిలచిన చాలును క్షణమైనా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. థ్యాంక్ యూ.
ప్రపంచంలో ప్రతి దేశంలోనూ స్త్రీ జాతి ఉన్నది. కానీ ఒక్క భారతదేశం మాత్రమే స్త్రీమూర్తులకు, స్త్రీ జాతికి అత్యున్నత గౌరవాన్ని పురాణాలతో సహా మనకు అందిస్తూనే వస్తుంది. అలాంటి ఉత్తమమైనటువంటి స్త్రీ జాతి, స్త్రీమూర్తి పోషించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్ర ఇల్లాలు పాత్ర. ఇల్లాలు పాత్ర. ఈ ఇల్లాలు అనే మాట అటు కుటుంబానికి, భర్తకు ఇష్టమైనటువంటి, అభిమానమైనటువంటి మాట. సహజ సిద్ధంగా ఇల్లాలైనటువంటి స్త్రీమూర్తికి మరీ మరీ ఇష్టమైనటువంటి మాట. 1964లో రేఖా అండ్ ప్రొడక్షన్స్ పద్మనాభ మంచి చిత్రం అందించాడు, హాస్య నటుడు అయినప్పటికీ కూడా, దేవత అనే చిత్రాన్ని. దానిలో వీటూరి గారు, వీటూరి అనేటటువంటి ఆయన ఒక లలిత గీతంగా రాసుకున్నాడు అప్పటికే ఆ పాటని. సినిమాకని రాయలేదు అది నిజానికి. ఎస్పి కోదండపాణి సంగీతం అందించగా ఘంటసాల గారు అత్యంత మృదు మధురంగా పాడినటువంటి పాట మనందరికీ ఎప్పటికీ మన నోట మెదిలేటటువంటి పాట. దయచేసి అందరూ బాగా లీనమై వినండి. జెంట్స్ కన్ను లేడీస్కి పనికొచ్చేటటువంటి పాట. ఆలయాన వెలసిన ఆ దేవత ఆలయాన వెలసిన ఆ దేవత. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మగపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మగపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమను దాచే దేవతగా.
తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని నీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. థ్యాంక్ యూ. జీవితంలో చివరి మజిలీ ఎలా ఉంటుంది? మనం ఇంకా ఆ మజిలీ మనకి ఇప్పట్లో అవసరం లేదు, కానీ ఆ మజిలీని అనుభవించినటువంటి ఒక మంచి కవి, చూసినటువంటి కవి, మనస్సు కవి, మన సుకవి ఆచార్య ఆత్రేయ గారు రాసినటువంటి ఒక అద్భుతమైన పాట 1973లో రిలీజ్ అయినటువంటి బ్లాక్ అండ్ వైట్ పిక్చరు జీవన తరంగాలు. ఆ చిత్రంలో జేవి రాఘవులు గారని వారు చక్కటి సంగీతం అందించినటువంటి ఆ పాట, ఘంటసాల గారు ఆనాడు ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి పాట. ఈ జీవన తరంగాలలో ఎంత దృశ్యం కూడా చాలా బాగుంటుంది. అది ఆ పాట ఇప్పుడు మనకు వినిపిస్తారు. 10 మాసాలు మోసావు పిల్లలను బ్రతుకంతా మోసావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము కడుపు చించుకు పుట్టిందటవు కాటికి నిన్ను మోసేదటవు తలకు కొరివి పెట్టేదటవు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము మమతే మంచికి బంధికానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము తాళి కట్టిన మగడు లేదని తరలించుకుపోయే మృత్యువాదము ఈ కట్టెలు కాల్చక మానవు ఆ కన్నీళ్లకు చితి మంటలాడవు ఈ మంటలు ఆ గుండెను అంతక మానవు ఈ జీవన తరంగాలలో
ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము ఈ జీవన తరంగాలలో. థ్యాంక్ యూ. ఈ పాట దీనికి వ్యాఖ్యానం కూడా వెంపటి వారే చేసి వ్యాఖ్యానం కూడా వారే చేస్తారు, వారే పాడతారు. తెనాలి మానవతా సంస్థ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఒక ప్యారడీ సాంగ్. ఈ పాట లక్ష్మీ నివాసం చిత్రం నుంచి 1968లో ఆరుద్ర గారు రాసినటువంటి గీతం. కేవి మహాదేవన్ సంగీతం వహించగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడాడు. దాన్ని ప్యారడీ సాంగ్గా ఈరోజు మన మానవతా కుటుంబ సభ్యులకు వినిపిస్తాను. ఈ గేయం, ఈ పాటని సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వ్రాశారు. గానం సత్యనారాయణ పాడుతున్నాను. మానవతకు మూలం ఆ సేవ విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. సేవేర మానవతకు మూలం ఆ సేవ విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. సేవేర మానవతకు మూలం. మానవతే మానవునకు మంచి గుణమురా, సేవలతో మానవత వెళ్ళి విరియురా. మానవతే మానవులకు మంచి గుణమురా, సేవలతో మానవత వెళ్ళి విరియురా. మానవతా సంఘంలో చేరటమంటే, మానవతా సంఘంలో చేరటమంటే సహృదయత సౌజన్యత సద్భాగ్యమురా. సేవేర మానవతకు మూలం. మనసు కలిపి మానవతా సభ్యుడగుమురా, సంఘ సేవ చేయుటకై ముందు నిలవరా. మనసు కలిపి మానవతా సభ్యుడగుమురా, సంఘ సేవ చేయుటకై ముందు నిలవరా. నీవు కూడబెట్టినట్టి సంపదతోటే, నీవు కూడబెట్టినట్టి సంపదతోటే అయ్యో స్వార్థమొకటి మిగిలిపోవు సేవ లేకుంటే. సేవేర మానవతకు మూలం. మన తెనాలి మానవతా ఖ్యాతిగాంచెరా, సేవలలో ముందుండి పేరుగాంచెరా. మన తెనాలి మానవతా ఖ్యాతిగాంచెరా, సేవలలో ముందుండి పేరుగాంచెరా. పలు విధముల సేవలతో సభ్యుల ఐక్యం, పలు విధముల సేవలతో సభ్యుల ఐక్యం. ఆ ఐక్యతతో కొనసాగుట అందరి లక్ష్యం. సేవేర మానవతకు మూలం. ఆ సేవ విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. సేవేర మానవతకు మూలం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సందర్భంగా మానవతా నిర్వాహక కమిటీ మాకు అవకాశాన్ని కల్పించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. 6 పాటలు మాత్రమే మేము సిద్ధం చేసుకొని వచ్చాము. సమయం తక్కువ ఉంటుంది, కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి కనుక
మరొక్కసారి మంచి సినీ సంగీత విభావారి ఈసారి హుషారైనటువంటి జోష్ 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 పాటలతో మీ ముందుకు వస్తాం. మాకు ఆ అవకాశం ఇక్కడ ఉన్నారు వారిద్దరు కల్పిస్తే ఎక్స్క్లూజివ్గా మంచి కార్యక్రమం ఆడిటోరియం ప్రోగ్రాంలు చేస్తున్నారు. అమెరికాలో ప్రోగ్రాంలు చేశారు వెంపటి సత్యనారాయణ గారు, పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేస్తున్నారు. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికీ ఈ పర్వం పాటల పర్వానికి సెలవు. నెక్స్ట్